నిండు నూరేళ్ల సావాసం అని చెప్పేసి సీరియల్ ఒకటి వస్తుంది. వీళ్ళు లేకపోతే ఆ సీరియల్ లేదు. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజలే నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుఫర్ట్. ఆయన నువ్వు ఇంత నీచుడివి నర రూప రాక్షసుడు అనుకోలేదు. నేను కట్టుకున్న తాజ్ మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? నువ్వు డైలాగ్ చెప్పాలి. ప్రిపేర్ అవుతావా? చెప్తావా? చెప్తా. ఏం చెప్తావు? డైలాగ్ నువ్వు పాముని పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారని పేకాటాన్ని అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు యుద్ధం లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. మీ నలుగురిలో బాగా తుంటరి అల్లరి ఇదే నువ్వే ఎందుకు నువ్వు అంత అల్లరి చేస్తుంటావు? పనిలేదు. అబ్బా షూటింగ్ యాప్ లో ఎప్పుడైనా చదువుకుంటుంటారా మీరు? చదువుకున్నాం. ఈమె తప్ప అందరు చదువుకుంటారు. నేను చదువుకోను. నువ్వు తగ్గదు అసలు. తగ్గేదేలే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య అండ్ రియల్ టాక్ విత్ చాణక్యలో ఈరోజు పిల్లలు చిచ్చర పిడుగులు అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇక్కడ నా ముందున్న నలుగురు చిచ్చర పిడుగులు అనమాట. నిండు నూరేళ్ల సావాసం అని చెప్పేసి సీరియల్ ఒకటి వస్తుంది. ఆ సీరియల్లో వీళ్ళు లేకపోతే ఆ సీరియల్ లేదు అన్నట్టు కూడా ముందుకెళ్తూ ఉన్నారు. రైజింగ్ స్టార్స్ లాగా ఈ స్టార్స్ ఇప్పుడు మనతో పాటు చిట్ చాట్ చేయడానికి కూడా వచ్చేసారు. మరైతే వాళ్ళతోనే ముచ్చట చేద్దాం. హలో, ప్రేయర్ జరుగుతుందా? స్టార్టింగ్ లో అందరూ ఒకటేసారి హలో అంటున్నారు. ఫస్ట్ నీతో మొదలెడదాం. నీ పేరు? సమన్వి. ఓకే, ఎలా ఉన్నావు సమన్వి? నేను చాలా బాగున్నాను. నైస్. నెక్స్ట్ శాన్య. తిన్నారా పన్నారా? లేదు, తినలేదు, ఇంకా పడుకోలేదు. నైట్ అయితే పడుకుంటాం, ఇంటర్వ్యూ అయిన తర్వాత పడుకుంటాం. సరే. ఓకే, నెక్స్ట్ చరణ్ కాసల. చరణ్. హాయ్ చరణ్. హాయ్ అన్న. సో జుట్టు బాగుంది. ఏం షాంపూ వాడుతావు? హిమాలయ షాంపూ. ఓ, లేకుంటే అదేంది నాకు తెలియదు. కూకుడుకాయ రసం కదా. కేష్ కంటి న్యాచురల్. అమ్మ బాబోయ్, పెద్ద షాంపూనే. ఓకే, నీ పేరు? ఉజ్వల్. ఉజ్వల్. హాయ్ ఉజ్వల్. హలో అన్న. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నావా? నైస్. ఇంతకు సీరియల్ షూటింగ్ ఎలా నడుస్తూ ఉంది? ఫస్ట్ ఎవరు చెప్తారు? సో పెద్దదాని నువ్వు కాబట్టి నువ్వు చెప్పేసి. చాలా బాగా నడుస్తుంది. అందరు మంచిగా మాట్లాడతారు. చాలా ఏమంటారు, ప్లేఫుల్గా ఉంటాం అందరూ. షూటింగ్ చేసినట్టే ఉండదు. చాలా మంచిగా ఆడుతూ పాడుతూ అయిపోద్ది షూటింగ్. అలా మెయిన్గా మీ నలుగురిలో బాగా తుంటరి అల్లరి అదేనా? ఓకే, అక్కన అలా అనొచ్చా? చెల్లిని అలా అనొచ్చా? అన్న చెల్లి కాబట్టి అనొచ్చు. ఒక మంచి ఇంకా బాగా నచ్చు కాదు, ఒక చెల్లి ఒక మంచి స్టేజ్ రావాలి కాబట్టి అంటున్నాను. ఇంకా సోదియాలు. అమ్మో. ఓకే సరే, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు. థర్డ్ క్లాసా? ఇంతకు సీరియల్లో అసలు ఆడిషన్ అప్పుడు ఏం టాలెంట్ చూపించావు నువ్వు? గుర్తులేదు. ఎందుకు లేదు? మర్చిపోయినావా? పక్కన వాళ్ళని మాత్రం అక్కన అండమంటే మాత్రం అంటావు, ఇది మాత్రం గుర్తుండదు. మరి 1.5 year అయింది. 1.5 year అంటే ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్స్? 300+. 400 అయిందా? నువ్వు 300 దగ్గర పడుకున్నావు. 400 రీసెంట్ గా అయింది. ఇప్పుడు తోటలో 500 అవుతాయి. అయితే ఎందుకు ఇలాంటి చిచ్చర పిడుగులు పెట్టుకొని అలా ముందుకు వెళ్ళిపోతుంటే అంతే. చిచ్చంటే చిచ్చర. ఓ చిచ్చర. విను మొత్తం పూర్తిగా విను. అందుకే నీకు స్టాచ్యూ చెప్పేసి ఆపేసేది. ఇప్పుడు స్టాచ్యూ చెప్పనా? వద్దా? మరి అది గుడ్. సరే, నువ్వే క్లాస్ చదువుతున్నావు చరణ్? 7th క్లాస్ చదువుతున్నావు. ఓకే, ఇంతకు సీరియల్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాన్న ఆడిషన్ అని చెప్పారు. బాలు సార్ అని ఒక మేనేజర్ ఉంటాను అని చెప్తే వెళ్ళాము ఆడిషన్కి. ఆ తర్వాత ఉజ్వల్ వాళ్ళు కూడా వచ్చారు. అదే శన్య సెలెక్ట్ అయిపోయింది అంతే, నార్మల్గా. ఫస్ట్ శన్య సెలెక్ట్ అయిపోయింది, నువ్వు సెలెక్ట్ అవ్వలేదా? నేను సెలెక్ట్ అయిన తర్వాత శన్య సెలెక్ట్ అయింది. అవునా? తనని ఎవరు చూసినా కానీ వచ్చేయమ్మా అంటారేమో. చిన్న బ్యాగేజ్ లాగా వచ్చేసేయమ్మా అంటారు. ఓకే, ఇంతకు ఆడిషన్లో ఏం అడిగారు? కొన్ని డైలాగ్స్ చెప్పమన్నారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని డైలాగ్స్ అడిగారు, చెప్పాను. ఓకే,
ఇంతకు ఉజ్వల్ Yes, సో అన్న. ఆడిషన్ తీసుకునేటప్పుడు సో ఏం డైలాగ్ చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేసావు? సో ఒకటి అల్లూరి సీతారామరాజు గారిది ఒక డైలాగ్ ఉంది, అది ఇంకా నేను చరణ్ ఇంకొకటి చెప్పాం డైలాగ్. ఓ, ఇద్దరు Scene ఇస్తారు. అంటే Yeah. కలిసి చెప్పారా? వాళ్ళు సీన్ ఇచ్చి మరి ఆ సీన్ ఏదో మనం రీక్రియేట్ చేద్దామా? ఓకే ఇట్స్ అంటే మీన్స్ మెనీ ఇయర్స్ అంటే ఇయర్స్ కాబట్టి నైస్. ఓకే నా కోసం ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పేసి. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు, నా ప్రజలే నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుద్రఫట్. ఆయన నువ్వు ఇంత నీచుడివి నర రూప రాక్షసుడు అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగే బట్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను ఆశ పెట్టే వేద ప్రయత్నం అని సందసెటలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాంలు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలేసుకొని భర్తకమని పేరున ఊరూరు తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫట్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? పొరపాటున కూడా ఇచ్చేది రుద్రఫట్, ఇది నా భూమి, ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అలలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సంస్థకి పాటు పడతా. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్తం మాంసాలు ధారపోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది అలా ఇలాంటి సామ్రాజ్యం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరగలరో, ఎక్కడ మనుషులకి ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నిద్రుందా? అద్దరిపోయేలా చెప్పేది తెలుసా? Thank you అన్న. ఈ డైలాగ్ ఎక్కడైనా ఇచ్చారా లేకపోతే ఓన్ గా మీ పేరెంట్స్ కానీ అలా ఏమైనా? లేదు, నా ఫస్ట్ మూవీ లైక్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు Hmm. దానిలో డైలాగ్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నా. సో ఎక్కడ ఆడిషన్కి వెళ్ళినా అని Yeah. చెప్తావా? Mm. సో అందుకే ఇప్పుడు చెప్పు అనేటప్పుడు ఫట్ 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 అని చెప్పేస్తావు. ఎవరైనా ఒక్క నిమిషం ఆలోచించి అట్లా చెప్తారు, నువ్వైతే ఫట్ అని చెప్పేసావు. Thank you. సూపర్ సూపర్ సూపర్. నువ్వు డైలాగ్ చెప్పాలి, ప్రిపేర్ అవుతావా? చెప్తావా? ఏం చెప్తావు? డైలాగ్ డైలాగ్ చెప్తావా? సరే రాన్వి చెప్పు. ఓకే. ఓ అట్లా అనుకోవాలా? ఓకే. నువ్వెంతో అదృష్టవంతుడి, నాకే నువ్వు నచ్చావి. నా అందం చూసి, నా అంతస్తు చూసి, నా ఎంతోమంది నీకు నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం మరువేసి చూశారు. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా. కానీ నాకు ఎవరు నచ్చలేదు, బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటాను. అదేంటో తెలీదు. నువ్వు పామును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారని పేకాటాన్ని నువ్వు అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు ఎద్దును లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైజ్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. ఈ అన్నిటికీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 డిఫరెంట్ ఫేజెస్, నీకున్న 5 రూపాయలు చూసి నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్, అంతేందుకు నేను పెంచుకుంటున్న కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోబోయే మగాడి వరకు ఐ వన్ ద బెస్ట్. యువర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంట ఒక మగాడిని పెళ్లి చేసుకొని నాకు పరిచయం నా ఫ్రెండ్స్, నా సొసైటీ ముందు నిల్చోబెట్టాలని నేను ఆశపడుతున్నాను. నా చెల్లెలకు మీ అన్నకు జరిగిపోయి నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. నువ్వు సిగ్గుపడతావు, వదిలే నేను చెప్తా. బాయ్. మ్యామ్ మీరు ఇప్పటి వరకు 5 రూపాయలు చూసారన్నారు కదా, మీరు చూడని 6 రూపం కూడా ఉంది. అది చూస్తే మీరు తట్టుకోలేదు. మంచిది. మంచిదే. ఆ డైలాగ్ తర్వాత డైలాగ్ కంటిన్యూషన్ అది. నైస్, సూపర్ చెప్పావు. ఇంతకు ఏ సినిమాలో తెలుసా? ఏది? నరసింహ మూవీ. నరసింహ మూవీలో రమ్యకృష్ణ గారు చెప్పిన డైలాగ్. నువ్వు పెద్ద అయిన తర్వాత అలా అవుదాం అనుకున్నా, నీలాంబరి లాగా. సూపర్. నైస్. ఇంతకు ఆడిషన్లో సో అంటే మెయిన్గా కొన్ని క్యారెక్టర్స్కి పలానా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి క్యారెక్టరైజేషన్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. మెయిన్గా నీలో ఏ స్పెషల్ టాలెంట్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? ఎక్కువగా ఏమున్నా ఎక్కువగా సెన్సిటివ్ అయిపోతారు కదా కొంతమంది. నేను అలాంటి క్యారెక్టర్ అనమాట. రియల్ లైఫ్లో కూడా ఇంకా సీరియల్లో కూడా అలానే. అంటే ఎక్కువ నమ్మేస్తాను ఎక్కువ ఎవరినైనా సరే. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఏడ్చేది ఒక ఇవ్వమ్మా, ఎమోషనల్గా ఉండాలి అని చెప్తే, సో ఏడ్చేది జస్ట్ ఒక బిట్ చేసా. అంటే ఒక మూవీలో మా మమ్మీ చనిపోతుంది అనమాట. సో ఆ సీన్ రీక్రియేట్ చేసి ఆడిషన్ ఇచ్చాను. వావ్, మంచి అప్లాసే వచ్చింది, సెలెక్ట్ చేసేసుకున్నాను. అవును, ఆ సెట్లో యాక్చువల్గా దయ్యాలు ఉంటుంది, అంటే సీరియల్ ఆత్మ ఉంటుంది, అండ్ తర్వాత మీరు చేసే అల్లరి ఉంటుంది. ఇంతకు మీలో కూడా దయ్యం అనేది దూరింది కదా? మా ఇద్దరిలో దూరింది. మీ ఇద్దరిలో దూరిందా? అప్పుడు నువ్వేం చేసావు?
వచ్చి అయ్యో నా పిల్లలు అంతే. అంతేనా? వేరే డైలాగ్ లేదా? అంటే అమ్మ కదా, మా నలుగురికి అమ్మ కాబట్టి తిన బాడీలో దూరి నా పిల్లలందరూ బాగుండాలి, మా ఆయన బాగుండాలి అని చూసుకుంది. నాలోకి వచ్చింది తర్వాత నాలోకి వచ్చిన తర్వాత విలన్ని నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళకపోతే వెళ్ళి అమరేంద్ర అంటే హీరో కదా, హీరోకి వెళ్ళి అమరేంద్రకి వెళ్ళి చెప్పేస్తాను నువ్వే ఈ నన్ను చంపేసింది అని చెప్పి భయపట్టిస్తా అని నేను భయపట్టిస్తా మనోహరిని వీళ్ళని మనోహరిని భయపట్టిస్తే తను ఎంత చెప్పినా వినదని చెప్పేసి నేనే మొత్తం బ్యాగ్స్ సర్దేసి కార్లో పెట్టేసి తనని పదను ఫస్ట్ కార్ ఎక్కి మని తీసుకెళ్తూ ఉంటా. తీసుకెళ్ళి పెద్ద సీన్ ఉంది అక్కడ. దయ్యం నీళ్ళ దూరిన తర్వాత పెద్దదాని అయిపోయావు, చిన్నదాని కాస్త పెద్దదాని అయిపోయావు అనమాట. కార్ లో తీసుకెళ్తూ ఒక ఫారెస్ట్ అంటే ఒక రోడ్ దగ్గర వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, అవసరం లేదు నాకు, మా ఇంటికి ఇంకొకసారి రాకు అని చెప్పేసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోతా. దాని తర్వాత నెక్స్ట్ డే లేసేసరికి ఏమైంది నిన్న అంతా ఏమైంది నైస్. అండ్ చరణ్, సో నువ్వు ఏ డైలాగ్ చెప్తావు? అందరూ చెప్పేశారు, నువ్వు ఒక్కడే బాకీ ఉన్నావు, చెప్పు. చివరి దాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. లేదు, నిజాన్ని దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాల్ రెడ్డి గారి కూతురని ప్రేమించలేదు దాన్ని, నిన్ను చూడడానికి ముందే నీ ఆలోచనలు నీ భావాలను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదాన్ని దాన్ని, అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసేవాడిని, కుదిరేది కాదు. ఏంటో అలాంటివి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతా టీ తాగితే 300 అవుద్దాన్ని, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే, ఏంటో ప్లేస్ అది, స్టార్ బక్స్, కప్పుకు 300 ఏంటి దారిని, పిచ్చా ఎర్రా. ఈ జుట్టు మా వీధిలోకి వచ్చేస్తే 50, అది నువ్వు తీసుకెళ్ళే కుక్కన్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. నీ కర్నల్ ఇంకుంటా దారిని, నేను చదువుకున్నాను, బీటెక్ చేసాను తెలిసాకే నాకు దగ్గరే, నేనే నోటీస్ చేయలేదు. కరెక్టే, ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ ఇంకో సంబరపోయినే స్టాండర్డ్, అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ కొనిచ్చి నీట్గా టక్ చేసుకుని రమ్మంటే నిజంగానే ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసావా దాన్ని, ఇక్కడ బాధపడాల్సిన విషయం అంటే నువ్వు కూడా అందరిలాగా ఆలోచు. నీ దృష్టిలో పేపర్ అయినా తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు దారిని. నువ్వు నీ నుంచిన చోటు చూడు, నీ బ్యాగ్ నుంచి చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. నా వెనకాల అంత చీకటే. ఆ వెళ్తురుని వదిలేసి ఈ చీకట్లోకి రావద్దారిని, అర్థమవుతుందారిని. నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను, కూలీనేనా. సూపర్. పేపర్ బాయ్ సినిమాలో ఒక అబ్బాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక పెద్దింటి అమ్మాయిని సో లవ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అలా ఫీల్ అవుతూ చెప్పే డైలాగ్ అనమాట. వాళ్ళు చెప్పారు, 4 డిఫరెంట్ డైలాగ్స్తో చంపేశారు, నువ్వు ఒక స్టోరీతో, దయ్యం స్టోరీతో చంపేశావు. ఓకే, సెట్స్లో మీరు 4 ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మొత్తం అల్లరల్లరిగా ఉంటుంది కదా, ప్రతి ఎపిసోడ్లో మీరు ఉంటారేమో కదా. మరి అట్లాంటిది ఎక్కువగా అల్లరి చేస్తూ అందరిని ఆట పట్టిస్తూ అందరిని చిరాకు తెప్పించేది సరే కదా, మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? తిను ఒక్కటే చాలా కంట్రోల్ చేయడానికి. అవునా అంటాడా? ఏ కాదు, నువ్వు ఇలా చేసావు అనుకో నేను నీతో మాట్లాడాను అంటాడు. ఏడుస్తూ కూర్చునేది చాలు, ఇంకా అది అప్పుడు అన్న, ఇప్పుడు కాదు. ఎందుకు నువ్వు అంత అల్లరి చేస్తుంటావు? బోర్ కొడుతుందా? ఆడుకోరు. ఏం ఆడుకోవాలి నీతో చెప్పు. NPAT నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్, నేను షార్ట్ ఫామ్ క్రియేట్ చేశా, NPAT అంటే నేమ్ ప్లేస్ అనిమల్. యా, ఎలా క్రియేట్ చేశారన్న పేరు? ఇంపాక్ట్ అంట, మా అన్న క్రియేట్ చేసింది అది. ఇంపాక్ట్ అంట. ప్యాట్ అంటే ఏంటది? నేమా? నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్. ఓకే అండ్ ప్యాట్. సరే, ఎందుకు అంటే ప్రతిసారి ఒకే గేమ్ ఆడితే అందరికి బోర్ కొడుతుంది కదా. ఏ గేమ్ ఆడరు. అవునా? 24 ఆడారా? ఎందుకు ఆడలేదు అంటే ఇంకోసారి ఆడదామని చెప్పు. అప్పుడు కాదు, 24 hours ఈమెతో ఆడుతూ కూర్చోవాలా? మాకేం పనులు ఉండవు, మేము చదువుకోవద్దా? ఫోన్ లో చదువుకుంటుందంటే నేను మహాభారత్ చదువుతావు, నువ్వు చదువుతావా? చేస్తుంది. ఇస్తావా?
చూసా మహాభారత్ చదువుతుంటా, నువ్వేం చదువుతావు? నేను మనుషుల బ్రెయిన్ తింటావు, అది బా వెరీ అన్న వెరీ గుడ్, ఎంత మంచిగా మనుషుల బ్రెయిన్ తింటావు కదా కదా. రోజు ఒక అమ్మాయి బ్రెయిన్ తినేస్తుంది. ఏడుస్తుందా, ఏడిపిస్తుందా చెప్పు. ఆహా. నువ్వు అలాగే ఉండాలి, మేము ఇలాగే ఉండాలి. అంతే. అంతే, నువ్వు తగ్గదు అసలు. ఏదో ఒకసారి అను. తగ్గదలే. అట్లే ఉండాలి. ఓకే ఉజ్వల్, చెప్పాను కదా. అమ్మబాబు బాలకృష్ణ గారి కంటే ఎక్కువ సార్లు కొడుతున్నావు. ఇన్ని సార్లు ఏ లేడీ హీరోయిన్ కొట్టలేదు తొడలు. కావాలంటే మళ్ళీ ఇంకోసారి కొడతా. వద్దు, ఎండింగ్ లో అది క్లైమాక్స్ లో కొట్టాలి. క్లైమాక్స్ లో ట్విస్ట్, అది ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా ఇది స్టార్టింగ్. అప్పుడు కెమెరా యాంగిల్ మార్చమని చెప్తాం. కాళ్ళ చోట, పక్కన చోట, ఇక్కడ చోట, అక్కడ చోట, ఇక్కడ చోట, ఇక్కడ చోట, అక్కడ చోట చెప్తా. నువ్వు చోటావి కాబట్టి. ఓకే ఉజ్వల్ చెప్పు. ఉజ్వల్ అంటే స్కూల్ ని మరి షూటింగ్స్ ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? లైక్ షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ చేస్తున్నాను. అబ్బా. లైక్ మధ్యలో గ్యాప్ ఉంటే అప్పుడు బుక్స్ తీసుకొని ఆన్లైన్ వీడియోస్ వినుకుంటా. షూటింగ్ లేదనుకో లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే లైక్ నేను ఫుట్బాల్ ఆడతాను, జిమ్ చేస్తాను. జిమ్మా ఏజ్ కే? ఓకే జిమ్ చేస్తా. ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉందా? నువ్వు తర్వాత మారదాం మనం. ఓకే అది ఇంకా లైక్ చదువుకుంటాను. షూటింగ్ యాప్ లో ఎప్పుడైనా చదువుకుంటుంటారా మీరు? ఈమె తప్ప అందరు చదువు. లైక్ నేను చదువుకోను. చదువుకో, కానీ నీకు ఫస్ట్ టైం వస్తుంటది కదా. కాదు కాదు కాదు. రాదు రాదు రాదు. రాదు. ఏయ్, అది సీరియల్లో, అది సీరియల్లో. నిజంగా చెప్పు. నిజంగా చెప్తున్నా. నిజంగా అదే చరణ్ చెప్పాలి. జీరో అన్న. అది సీరియల్లో. సీరియల్ అని కాదు, రియల్ లైఫ్ గా కూడా చెప్తున్నాడు మీ అన్న. సీరియల్ బాగా వస్తుంది. ఆ. నిజం life లో. రియల్ లైఫ్ కదా. మొన్నే 2 మార్క్స్ వచ్చింది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇది అవుట్ ఆఫ్ 10 కా? నేను అసలు ఎగ్జామే రాయలే. అవుట్ ఆఫ్ 100 నేను అసలు ఎగ్జామే రాయలే. చూసావా, ఎగ్జామ్ రాయకుండా నీకు 2 మార్క్స్ వేసారు. ఎంత గొప్ప టీచర్స్ వాళ్ళు మీకు. ఫస్ట్ టైం వచ్చింది అన్న. ఫస్ట్ టైం వచ్చిందనా? బ్రో మనమే 7th క్లాస్, మనకే 80 మార్క్స్ కదా. ఓకే ఇంతకు మీకు సీరియల్లో బాగా హ్యాపీగా ఎవరితో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది? నిషాక్క. నిషానా? ఓకే, ఆవిడ క్యారెక్టర్ ఏంటి? అదే స్టెప్ మదర్ అన్న. మ్మ్. స్టెప్ మదర్ లాగా. ఓకే అంటే సీరియల్లో మా మదర్ వాళ్ళ చెల్లి అనమాట, కానీ వాళ్ళకి తెలీదు Okay. వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలని. మ్మ్. పుట్టినప్పుడే మా మమ్మీని ఇది దాన్ని ఏమంటారు, అనాథాశ్రమంలో వదిలేస్తారు. ఓకే సో నెక్స్ట్ బాగి పుట్టిన తర్వాత వాళ్ళకి అక్కకి తెలుసుండదు, So- మా మమ్మీకి. 400 ఎపిసోడ్స్ లో ఇంత ఉందా? అమ్మో, మేము అబ్బాయిలం కాబట్టి పెద్ద సీరియల్ చూడు. చాలా మంది లేడీస్ అయితే మిమ్మల్ని వచ్చేటప్పటికి అరే వచ్చారు, అంజలి వచ్చారు, వీళ్ళందరూ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇంకొక నీ క్యారెక్టర్ ఏంటి? అంజలి అంటే అంజలి నేను క్యారెక్టర్ పేరే అడిగా, ఇంకొద్దు. నీ క్యారెక్టర్ పేరేంటి? అమృత అమ్ము. అమృత అమ్ము. నీ పేరు? ఆకాష్. ఆకాష్. ఆనంద్. ఆనంద్. మీరిద్దరు ఆ సీరియల్లో ట్విన్స్ కదా? ఆ, ఓకే, ఇంతకు రియల్ లైఫ్ లో మీ ఇద్దరు పెద్ద ఎవరు మీరిద్దరులో? తినే. అవునా? మ్మ్. ఏ క్లాస్? 7th. 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 ఇద్దరు 7th. కాతే కొన్ని months లో అంతే. మంత్స్ లో డిఫరెన్స్ కదా. 13, 12. అవును, ఫుడ్ విషయంలో ఎట్లా అక్కడ ఫేవరెట్ ఫుడ్ ఎట్లా బాగా దొరుకుతుందా? ఫుడ్ మేమే తీసుకెళ్తాం. మ్మ్. అంటే మేమే చేసుకొని అక్కడ సెట్ కి తీసుకెళ్తాం. అంటే నువ్వు పొద్దునే అంటే ఇంట్లో లేచి వండి నేను చేయను, మా డాడీ చేస్తారు. అవునా? షూట్ కి ఎప్పుడు వెళ్ళాలనుకుంటా నన్ను లేయాలి. నాకు కూడా మమ్మీ పొద్దున్నే లేసి మంచి నా ఫేవరెట్ ఫుడ్ చేసి. ఏంటి నీ ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ. డైలీ చికెన్ బిర్యానీ డైలీ చికెన్ బిర్యానీ కాదు, డైలీ చికెన్ బిర్యానీ తింటే ఇంత కాదు ఇంత ఉంటారు. అవునా? ఫ్యాట్ ఎక్కువ ఉంటది అందులో. ఫ్యాట్ ఎక్కువ ఉంటే అట్లుంటారా? చికెన్ ప్రోటీన్ ప్రోటీన్. అది వీగన్. నేను చికెన్ తినను కాబట్టి నాకు చికెన్ తెలియదు. ఎవరు చెప్పారు నీకు? ఏదో చెప్పాలని చెప్పారు. అసలు వీగన్ అంటే ఏంటో చెప్పు. ఏమో మరి ఎట్లా వీగన్ ఎట్లా చెప్పాడు, వచ్చింది? వీగన్ అంటే చికెన్ లాగే ఉంటది అని మా అన్న చెప్పాడు. నేనా? చరణ్ నాకు తెలీదు. అవునా చరణ్ నువ్వే చెప్పు. చెప్పిన
వీగనా చికెన్? కాదన్న నేను చెప్పలేదు ఇప్పుడు. యూట్యూబ్ లో ఏదో వీడియో చూసింటావు నువ్వు. నేను అసలు దాని గురించి టైప్ చేయలే. ఓకే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. అందరికీ చికెన్ బిర్యానీ. ఒక చికెన్ బిర్యానీ ఒకరు తీసుకొని వస్తే చాలా అందరు తినేస్తారు. అవునా, అట్లా తినేస్తావు నువ్వు? సీరియల్లో ఒక సీన్ ఉంది చికెన్ బిర్యానీ తినడానికి, మొత్తం నేనే కాల్ చేస్తాను సార్. ఎంతది? ఫ్యామిలీ ప్యాక్ లేదన్న ఇంత వస్తుంది అంతే కదా. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టేబుల్ మీద కూర్చుంటే వస్తున్నా. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ రామన్ తింటాను, ఇంకా ఆలు పరాఠా, చోలే, రాజ్మా. చెప్పు, ఇంకా మెనూలో ఉన్నట్టు మొత్తం చెప్తున్నావు. అన్ని ఫేవరెట్. అన్ని లేదు, favorite. అన్ని ఫేవరెట్ కాదు. మంచి ఫుడ్ కదా నువ్వు. స్పెగెటీ అన్ని. అది కాబట్టి మనకంటూ ఒక లిస్ట్ అనేది ఏమి ఉండదు యా కదా. సరే, సీరియల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నారు కదా రిచ్. సో ఆయనతో ఎలా ఉండేది? చాలా క్లోజ్ ఉంటాం. సో ద ఫన్నీ మూమెంట్ ఏంటి ఎప్పుడైనా జరిగింది 400 ఎపిసోడ్స్ ప్లస్ లో? సో ఒక రోజు మేము స్కూల్ నుంచి వస్తున్నట్టు మేము చాలా టైర్డ్ అయిపోతాం. రిచర్డ్ అన్న కూర్చొని కాఫీ తాగుతుండే. అప్పుడు చిన్ని ఏం చేసింది, బ్యాగ్స్ సోఫా మీద విసిరేయాలి. చిన్ని లంచ్ బాక్స్ తీసుకొని రిచర్డ్ ఇంకా వీడియో ఉంది. ఇంకా వీడియో ఎలా పడిందో తెలుసా? అతను రిచర్డ్ అని అనుకో, ఇలా పడేసా అందరు రియాక్షన్ బి లైక్ అని. అది నేను చూసుకోలే, అక్కడ ముఖం మీద పడిపోయింది. తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది? నవ్వుతా ఉన్నామన్న. ఎంత నవ్వామంటే నేను కింద పడిపోయాను. కింద పడి నవ్వావు అనమాట. నైస్. మరి తర్వాత పల్లవి ఉన్నారు కదా మీ మదర్, సో ఆవిడతో ద బెస్ట్ మూమెంట్ ఏంటి? చరణ్ నువ్వు చెప్పు. చరణ్ ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు. చెప్పు. మమ్మీ ఒకరోజు ఇలానే మమ్మీకి లేట్ అవుతుందని వండేసి పార్సల్లో పంపించింది అనమాట. ఓకే. అప్పుడు నాకు కొంచెం ఫీవర్ ఉన్నప్పుడు పడుకుంటే లేపి కలిపి పెట్టింది అనమాట. నాకు రిచర్డ్ అన్నతో కామెడీ ఉంది. ఏంటది? ఒకసారి ఈవెంట్ ఉండే, అక్కడ మా మమ్మీ చనిపోతుంది, అది రీక్రియేషన్ లాగా. అప్పుడు రిచర్డ్ అన్న మాకు తినిపిస్తాడు. అది ఎలా తినిపించాడు తెలుసా? ఇట్లా తీసుకున్నాడు, అలానే యాక్ట్ చేశాడు. అప్పుడు నువ్వు నోరు తెరిచావా లేకపోతే ఫేస్ మీద పడిందా? ఆహా, యాక్టింగ్ అంటే రిహర్సల్స్ చేసేటప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా ఎవరన్నా ఇట్లా తినిపిస్తారా? అదే అట్లా తినిపిస్తున్నాడు అన్న. ఓకే, నీకు ద బెస్ట్ మూమెంట్? ఏమో అన్న ఫనీ మూమెంట్స్ నాకు అంత గుర్తుండవు ఎక్కువగా. సరే, నీకు ఈ సీరియల్ మొత్తం మీద 400 ప్లస్ ఎపిసోడ్స్ జరిగాయి కదా, సో ఇందులో నీకు బెస్ట్ మూమెంట్ అనిపించింది ఏంటి? వండర్లా. ఎస్, ఏమయ్యా? అక్కడ చాలా గేమ్స్ ఆడాము. ఒక గేమ్ ఉండేది, ఏది మిషన్ ఇంటర్స్టెల్లరా కాదు, సారీ ఓషన్ పార్క్ లో అనుకుంటా. లేదు, వండర్లాలోనే ఒకటి ఇలా వస్తుంది షిప్ లాగా, అందులో అక్కడ కూర్చున్నాము. అందరూ అక్కడ నవ్వుతున్నారు. ఎందుకు? ఏమో నాకు కూడా తెలియదు. ఎందుకు నవ్వుతున్నారు తెలీదా? తర్వాత వచ్చి అడగలేదా? కాదు, వీడికి మధ్యాహ్నం ఏం తిన్నదో గుర్తుండదు. నిజంగా మధ్యాహ్నం ఏం తిన్నాంరా గుర్తులేదు. బార్బిక్యూ గుర్తుంది. చూసావా, నువ్వు అడగగానే చెప్పేసాడు. చెప్పవా కూడా? అయితే ఇలానే వెళ్ళాం అనమాట బార్బిక్యూ నేషన్ కి. వెళ్తే ఒక చెఫ్ వచ్చి, మ్యామ్ ఫుడ్ ఎలా ఉంది అంటే, ఇట్స్ గుడ్ అన్నారు. మ్యామ్ గుడ్ ఏంటి, మా దాంట్లో గుడ్ అంటే బ్యాడ్, అసలు మీరు అట్లా చెప్పకూడదు, అసలు మీరు అలా చెప్పకండి, నేను వేరేవి కూడా తెప్పిస్తాను, మీరు ఉండండి అని చెప్పి ఒక 4 ఐటమ్లు తెప్పించారు. అప్పటికి మా లంచ్ అయిపోయి డెజర్ట్స్ లో ఉన్నాం మేము. తింటున్నాం అవి కూడా అయిపోయాయి. 4 అది అయిపోయిన తర్వాత ఒకటి తెప్పించారు, చికెన్ కర్రీని బాస్మతి రైస్ లో మిక్స్ చేసి అది చికెన్ బిర్యానీ అంట. అది కూడా స్పెషల్ బిర్యానీ అన్నట్టు చెప్పారు అన్న. అప్పుడు ఈ ఎక్సలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అన్నా బిర్యానీ స్పైసీ లేదు బ్రో అన్న. కర్రీలో వేసి తీసుకొస్తే ఎక్సలెంట్ బ్రో, ఎక్సలెంట్. సో ఆ షెఫ్ ని మీరు సాటిస్ఫై చేయడం కోసం ఎక్సలెంట్ ఓకే కాదా షెఫ్ ని ఒక షెఫ్ వచ్చారు, నేను ఎక్సలెంట్ భయ్యా గులాబ్ జామున్ అయితే ఎక్సలెంట్ అని ఏడ్చుకుంటూ చెప్తుంటే పాపం అనిపించాడు. మీరు పెద్దోళ్ళని కూడా ఇట్లా ఏడిపిస్తారనమాట అందరు కలిసి. ఎక్సలెంట్ భయ్యా అని చెప్తున్నాను నేను. గులాబ్ జామున్ అయితే దరిద్రంగా ఉంది. హే గుడ్
ఎక్సలెంట్ ఎక్సలెంట్ అట్లా చెప్పాలి. Good చెప్పకూడదు, ఇక్కడ గుడ్ అంటే బ్యాడ్ అని. బర్త్డే కూడా చేసాం, ఫేక్ బర్త్డే. అవునా? నాకు 4 years అని చెప్పాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంత చిన్ని వల్ల చిన్ని అన్న కట్ చేస్తా కేక్ కట్ చేస్తా అంటే వద్దు చిన్ని అంటే కట్ చేస్తా లాస్ట్ లో చేయించుకుంది. నాకు 4 years, తినకి ఎన్ని ఇయర్స్? 11. తినకి 11, నీకు 9 years అని చెప్పాను. మమ్మీ నాకు ఉన్నట్టే చెప్పింది. మీలాంటి వాళ్ళ వల్లే కేక్ బర్త్డేస్ ఎక్కువ అయిపోతున్నాయంటే మీలాంటి వాళ్ళ వల్లే. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసాం. ఓకే, లాస్ట్ డాన్స్ కూడా చేశారన్న. ఎట్లా తెలుసా? టిన్ 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 టిన్. మా స్కూల్లో ఇలానే చేస్తారు. మా స్కూల్లో ఇట్లా టిన్ 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 అక్కడ వాళ్ళందరూ ఉంటారు కదన్న, అందరు సర్వ్ చేసే వాళ్ళు. బర్త్డే కదా అని డాన్స్ చేయమని చెప్పి అందరు డాన్స్ చేశారు. నాకు డాన్స్ చేసేటప్పుడు పిచ్చ నవ్వొచ్చింది కానీ ఆపుకున్నా. నీకు అనిపించలేదా ఏమని? ఇది గులాబ్ జామున్ లో కాస్త సాల్ట్ ఎక్కువైందని? సాల్ట్ కాదన్న, సాల్ట్ ఎందుకు వేస్తారన్నా? అంటే నువ్వు చెప్తున్నది అంతా కూడా అలా ఉందేమో. నేను ఒక కంప్లైంట్ చేద్దాం అనుకున్నా. ఇంత తెస్తే ఐస్ క్రీమ్ లో కొంచెం స్పైసీనెస్ తక్కువ. వండర్ఫుల్ తెలుసా? ఐస్ తక్కువైంది నాకు. నాకు నచ్చిన డిష్ ఏంటంటే ఐస్ క్రీమ్, ఇంకేం నచ్చలేదు. డిష్ నచ్చలేదా? ఐస్ క్రీమ్ డిష్ నచ్చలేదా? ఓకే, నీకేం నచ్చలేదు? నాకేది నచ్చలేదు. ఏది నచ్చలేదు? నాకేది నచ్చలేదు. సరిపోయింది, అయితే హోల్సేల్ గా చెప్పేసావు. నాకు ఏది నచ్చలేదు, ఓన్లీ ఐస్ క్రీమ్ నచ్చింది అంతే. ఇంకేం నచ్చలే. మీరు పెద్ద అయిన తర్వాత మీరు కూడా వండి పెడతారు చూసారా, అప్పుడు మీ పిల్లలు కూడా అంటారు ఎక్సలెంట్ ఎక్సలెంట్. బాగా కుక్ చేస్తా. బాగా కుక్ చేస్తావా? Yeah. ఏం కుక్ చేస్తావు? ఏమన్నా కుక్ చేస్తా నిజంగా. నేను కూడా బాగా చికెన్ నేను కూడా, నాకు వచ్చు రైస్ చేయడం వచ్చన్న, వచ్చు బాగా వచ్చు. నేను చికెన్ కాదు నేను చికెన్ పకోడీ చేస్తా, ఇంకా ప్రాన్స్ ఫ్రై చేస్తా. కలర్లో డ్రీమ్ లో మమ్మీని అడుగు, చేస్తుంది. నేను చేస్తాను. అంటే తను కూడా చేస్తాదప్పా, చూస్తుంటే నేను కూడా చేస్తా. నువ్వు కూడా చేస్తావు. నువ్వు చేసేది ఎట్లుంటదంటే, చెప్తున్నా కదా, చాలా బాగా చేస్తా. అదే అగ్గి పెట్టే తెచ్చియడం, స్టవ్ వెలిగించడం. అది కూడా చేయాలని టీవీ అది కూడా లేదా? టీవీ చూసుకుంటా. అలా తీసుకొచ్చారా అయ్యండి అని అంటే కదా. నైస్. ఇంతకు ఆ షూటింగ్ స్టార్టింగ్ లో ఊటీకో ఎక్కడికో వెళ్ళారు కదా, కొడైకెనాల్. సో కొడైకెనాల్ లో ఎన్ని డేస్ ఉన్నారు? 8 days కాదు, 6 days అంటున్నా. 5 days. 5 days. సరే అందరూ కొట్టుకోండి, ఫైనల్ గా ఒకటి చెప్పండి. 7 days. 5 ఎన్ని రోజులు ప్రొడ్యూసర్స్ పెట్టారు? అన్ని ఓకే, 7 days. దాంట్లో 4 days షూటింగ్ చేసి మిగతా 4 days తిరిగాం. 4 days. తిరిగారా? 4 4 8 7 ఎలా అవుతుంది? 3. ఎలాంటి అనుమత్యాలు దొరికారు ఇక్కడైతే? ఆ సీరియల్ లో షూటింగ్ జరిగినట్టు లేదు, మొత్తం మీ అల్లరితోనే అయిపోయేటట్టుంది. కరెక్ట్. అలా చేస్తే మా డైరెక్టర్ సార్ కొడతారు మమ్మల్ని. అవును, ఇంతకు డైరెక్టర్ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మిమ్మల్ని? బాగా. ఇంతకు ముందు వెంకట్ సార్ అని ఒక డైరెక్టర్ సార్ ఉండేవాళ్ళు. ఆయన కళ్ళతో మమ్మల్ని భయపెట్టేసి షార్ట్ వచ్చేసరికి డిసిప్లిన్ గా ఉండాలని చెప్పేసి భయపెట్టేసేవాళ్ళు. దాని తర్వాత మంచిగా ఆడుకున్నాం. ఒకసారి ఏమైందంటే నేను ప్రాంప్టింగ్ స్క్రిప్ట్ చెప్తుంటే నేను సడన్గా నార్మల్గా పాడుతూ ఉంటే సార్కి కోపం వచ్చి ఏం చేశారు తెలుసా, టేబుల్ మీద ఇలా కొడితే అది కొంచెం ఇరిగింది. టేబుల్ ఇరిగిందా? కొంచెం. టేబుల్ కి దెబ్బ తాకిందిగా, బ్యాండేజ్ చేయాలి. ఇప్పుడు వేస్తావా తానా బ్యాండేజ్? తెప్పిస్తా. ఓకే, ఎవరక్కడ బ్యాండేజ్ తీసుకురండి. ఓకే, కాదు, ఇంత అల్లరి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ డైరెక్టర్ కానీ సో చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, కానీ బాగా చూసుకుంటూ ఉంటారు. ఆయన ఎట్లా చూసుకునే వాళ్ళు? బాగుండేదా? చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఇంకో డైరెక్టర్ సార్ వచ్చారు, రామేశ్వర్ సార్. అప్పుడు ముందు మాకు కో డైరెక్టర్ సార్, ఇప్పుడు మా డైరెక్టర్ సార్. వావ్. ఎన్నిసార్లు మా ఒక్క సెంటెన్స్ లో మా అన్నయ్య చెప్తాడు అంటే బ్లా 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 అలా జరిగింది, ఇలా జరిగింది, తర్వాత బ్లా 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 అట్లా చెప్తాడు. ఓకే, సో సీరియల్సే కాకుండా మూవీస్ కూడా చేశారు కదా. సో ఫస్ట్ నువ్వు చెప్పేసి ఉజ్వల్, ఏ మూవీస్ చేసావు? ఆయ వచ్చింది కదన్న గీత ఆర్ట్స్ లో, దానిలో చైల్డ్ హీరో. అవును, బాగా కొట్టించుకుంటావు అక్కడ కొట్టించుకుంటావు. దాని తర్వాత భైరవ వస్తుంది, బెల్లంకొండ శ్రీనివాస్ సార్, మంచు మనోజ్ సార్, ఇంకా నారా రోహిత్ సార్, 3 హీరో కాంబినేషన్. దానిలో కూడా చైల్డ్ హీరో. ఎవరు క్యారెక్టర్ చేసావు? మంచు మనోజ్ సార్ చిన్నప్పుడు. ఓకే, సో ఇంకా రీసెంట్ గా ఒక పాన్ ఇండియన్ మూవీ సైన్ చేసాం.
సైన్ చేసావా? నైస్. ఇంకా ఎక్కువ సైన్లు చేయాలి నువ్వు. థ్యాంక్ యూ. అంటే autograph ఇంకా చేయవా? నేను ఏహేనుడే. ఇప్పుడు ఓన్లీ సెల్ఫీసే, నో ఆటోగ్రాఫ్స్. మన అంతఃకరణ మూవీలో కూడా చైల్డ్ హీరో. ఇంకా వస్తున్నాయి మూవీస్. ఓ సూపర్. థ్యాంక్ యూ. నువ్వు చరణ్? నేను వీరితో ఒక మూవీ చేసా, తనతో ఒక మూవీ చేసా, ఆ తర్వాత చిన్నత కూడా చేసావు. లీగలీ వీర్ లీగలీ వీర్ అని అందులో విలన్ చిన్నప్పుడుగా చేసా. ఆ. ఇంకా సత్యభామ అని ఒక మూవీ వచ్చింది కాజల్ గారిది. అవును, కాజల్ గారు. అందులో విలన్ కి చిన్నప్పుడుగా చేశాను. ఇంకా హనుమాన్ చేశాను. హనుమాన్లో ఉన్నావు? రాకేష్ మాస్టర్ గారితో ఒక స్కూల్లో ఒక సీన్ ఉంటుంది. యా అవునవును. ఓకే. ఇంకా టైగర్ నాగేశ్వరరావు చేశాను. ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి కానీ ఈ సీరియల్ షూట్ వల్ల క్లాష్ అవుతూ ఉంటాయి, దాన్ని పోస్ట్ పోన్ అలా చేస్తూ ఉంటాం. ఇంతకు హనుమాన్ మూవీలో రాకేష్ మాస్టర్తో సీన్ సూపర్ ఉంటుంది కదా. ఓకే, నైస్. నువ్వే మూవీస్ చేశారమ్మా పెద్దమ్మ? 12 ఇప్పుడు ఆలోచించుకుంటుంది. ఓకే, అయిపోయింది కదా. కృష్ణారామ, లీగలీ వీర్, రాబిన్ హుడ్, కూర్మనాయకి, ఇంకేంది. రాబిన్ హుడ్ లో చేసావా? రాబిన్ హుడ్ లో ఏం చేసావు? రాబిన్ హుడ్ లో ఒక షాప్ కి వెళ్తాను. నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? మా మమ్మీ, నేను నన్ కిడ్. మా మమ్మీ రేపు నా బర్త్డే కదా, సో నాకు చాక్లెట్స్ ఇవ్వు అంటే మమ్మీ అంటుంది నా దగ్గర డబ్బులు లేదు, రేపు కొనిస్తాను అంటే సరే అంటే అప్పుడు హీరోయిన్ వస్తుంది. అక్కడ బిల్ చేస్తారు కదా, బిల్ కౌంటర్ దగ్గర నేను కట్టేస్తాను అని చెప్తే సరే మీరు మా 100th కస్టమర్, మీకు ఏం కొన్నా మీకు ఫ్రీ అని మాకు చాక్లెట్స్ ఇస్తారు. అలా నీకు చాక్లెట్లు వచ్చాయి అనమాట. నితిన్ అన్నతో చేసావా? నితిన్ అన్న అక్కడ చూసి హీరోయిన్ ని చూస్తూ ఉంటారు. నిన్ను రొమాన్స్ చూడలేదా? సీన్. నిన్ను చూడలేదా? అమ్మా ఏ క్లాస్ చిన్న నువ్వు? రామ అది అట్లుంటది. ఇప్పటి చిచ్చరి పిడుగులు ఎలా ఉన్నారు చూసా, అట్లుంటది అనమాట. నైస్. ఈ మధ్య పిల్లలు ఉన్నారే, అమ్మ బాబోయ్, నువ్వే అంటున్నావా? నేను పెద్దదాన్ని వీళ్ళకన్నా. అందుకే నేను పెద్దమ్మా అన్నా. ఓకే, సమన్ నువ్వు? నేను రీసెంట్ గా ప్రవీణ్ కందిరేగుల తన దాంట్లో అనుపమ చైల్డ్ హీరోయిన్ గా చేశాను. ఓకే. ఇప్పుడు ఇంకొక పెద్ద మూవీకి సైన్ చేశాను. అండ్ చరణ్తో అంతఃకరణ మూవీ చేశాను. అండ్ బ్రేకింగ్ న్యూస్ అని రజీనా కసండ్రా మ్యామ్ ఉంటారు, తనతో ఒక మూవీ చేశాను. అండ్ ఒకటే ఆశ అని బాహుబలిలో చేతులు నరికేస్తారు కదా, ఒక ఆయన ఉంటారు కదా, ఆయన హీరో రాకేష్ గారు, రాకేష్ సార్. సో ఆయన మూవీ ఆయన ప్రొడక్షన్ లో ఒక మూవీ చేశా. వావ్. తనకైతే అందరూ మూవీస్ సీరియల్స్ ఒక పక్క చదువును కూడా మేనేజ్ చేస్తూ ఎలా మేనేజ్ చేస్తున్నారయ్యా అసలు అర్థం కావట్లేదు. ఓకే, సూపర్. పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు అనేది కూడా మాట్లాడేసుకుందాం. ఓకే, సీరియల్ ముచ్చట్లు అయిపోయినాయి, సినిమా ముచ్చట్లు అయిపోయినాయి. పెద్ద అయిన తర్వాత తిండి ముచ్చట్లయితే పెద్ద ముచ్చట్లు. సరే, ఫస్ట్ చిచ్చరి పిడుగు పెద్దమ్మ నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? పెద్ద అయిన తర్వాత ఏమవుతావు? హైట్ అయిన తర్వాత ముందు అవదా? ఒక్క నిమిషం ఒకసారి లేమా చిన్ని. ఈ హైట్ కి ఎవరైనా 3rd క్లాస్ అని అనుకుంటారా? చెప్పండి మీరు. ఖచ్చితంగా నర్సరీ అనుకుంటారు. నాకు చెల్లి ఉంది, నాకు ఇక్కడికి వస్తుంది నా చెల్లి. అందుకని 4 years అంటే నమ్మేశారన్న. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది మాకు అక్కడ. ఎందుకు వెళ్ళిపోతావు? ఉండు, అయిపోతుంది కాసేపట్లో ఇంటర్వ్యూ, అప్పుడు వెళ్ళిపోదాం. స్టాచ్యూ కూడా చెప్తాడన్న ఇక్కడ. ఓకే, చెప్పు. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టరా? యాక్టర్ అండ్ డాన్సర్. సో నీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరో చెప్పు. మై ఫేవరెట్ హీరో ఇస్ రాపు గారు. రామ్ గారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ మంత్ కాకుండా అక్టోబర్ లో ఏం చెప్పింది, నా ఫేవరెట్ ఎవరో తెలుసా? వెంకటేషన్ చెప్పింది. దాని తర్వాత అక్క వెంకటేష్ అస్సలు బాగుంటాడు అక్క, నాని ఎంత బాగుంటాడో తెలుసా, సూపర్ నాని అయితే అన్నారు. ఇప్పుడు చూసేసరికి ర్యాపో. ఏంటంటే మా టేస్ట్లన్నీ ఎలా మారిపోతాయి అంటే సీజన్స్ లా మారిపోతుంది, క్లైమేట్ మారిపోతూ ఉంటుంది, హీరోస్ మారిపోతే ఎలా మారుతుంటది, అంతే కదా. నేను నీకు సపోర్ట్ చేశా, నువ్వేమో అలా బొంగమూతి పెట్టుకుంటే అలా చెప్పు. నేను వీళ్ళ మీద పెట్టుకున్నా. ఓకే, డన్. సరే, మరి హీరోయిన్ ఎవరు? ఫ్రెండ్స్. హీరోయిన్ ఎవరో చెప్పు. సమంత గారు. సమంత గారా? వావ్. సమంత గారు అండ్ సాయి పల్లవి గారు. ఎక్కువగా అయితే సమంత గారే. నువ్వు పెద్ద అయిన తర్వాత సాయి పల్లవి గారిలా డాన్స్ వేస్తావా? నాకు ఎక్కువగా వెస్టర్న్ డాన్స్ అంటే బాగా ఇష్టం. భరతనాట్యం కూడా నేర్చుకో, బాగా ఉపయోగపడుతుంది. అంత ఇంట్రెస్ట్ లేదు, కొంచెం.
కొంచెం ఇంట్రెస్ట్ ఉందా? ఆ కొంచెం ఇంట్రెస్ట్ కాస్త పెద్ద ఇంట్రెస్ట్ అవుతుంది. ఎట్లా చేయాలి? నాకు అస్సలు రాదు. టింగ్ 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 అంతే వచ్చు. అంతే వచ్చా? అజ్జాలు తెలుసా ఎంట్రీ అవ్వడానికి? ఓకే చరణ్ నీకు? అన్ని లాంగ్వేజెస్ లో ఒక్కొక్కరు ఉన్నారన్న. ఓకే సో ఫస్ట్ తెలుగులో అయితే చెప్పేస్తాను, ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు.